జస్ట్ ఇప్పుడు ఇండియా రావడానికి మా బాబా టికెట్ అయితే బుక్ చేసేసాడు. హై ఫ్రెండ్స్ అందరికీ, నేను విశ్వ. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉందనమాట. మా సార్ కాల్ చేసి కువైట్ ఎయిర్వేస్, జజీర్ ఎయిర్వేస్ రేట్లు ఎంత ఉన్నాయి ఆ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళేసి కనుక్కో, ఆ తర్వాత నేను ఫోన్లో కానీ లేదంటే నేను డబ్బులు పంపిస్తా అక్కడే కానీ బుక్ చేసుకుందని చెప్పాడనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. పోతున్నా ట్రావెల్స్ కువైట్ ఎయిర్వేస్ ఎట్లా ఉంది రేట్లు, జజీర్ ఎయిర్వేస్ ఎలా ఉన్నాయి రేట్లు, ఈ 10 రోజులు కాకుండా నెక్స్ట్ వచ్చే మంత్లో స్టార్టింగ్ వీక్లో ఎంత ఉన్నాయి రేట్లు అని చెప్పేసి కనుక్కొని మా సార్కి మెసేజ్ చేసామంటే ఆయన డబ్బులైనా వేస్తాడు, లేదంటే ఆయన ఫోన్లోనే బుక్ చేస్తాడు. రీఫండ్ వస్తుందంటే ఓకే, రీఫండ్ రాదు అంటే మాత్రం ఒకసారి మాత్రమే నేను టికెట్ బుక్ చేయగలుగుతా. మళ్ళీ బుక్ చేయాలి, రీఫండ్ రాకుండా మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి డబ్బులు అంటే మాత్రం నీ డబ్బులే పెట్టుకోవాలి శివ. రీఫండ్ ఏదైనా వస్తుందా లేదా, ఎంత ఉంది ఏంటని చెప్పి క్లారిటీ కనుక్కోమని చెప్పాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. ట్రావెల్స్ దగ్గర రేట్లకి సార్ దగ్గర ఫోన్లో ఉన్న రేట్లకి తేడా కంపేర్ చేసి సార్ బుక్ చేస్తానని చెప్పాడు అనమాట. ఆల్మోస్ట్ ఈరోజు టికెట్ అయితే బుక్ అయిపోతుంది. ఎప్పుడు వస్తున్నానో కూడా క్లారిటీగా చెప్పేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్. వీడియోకి లైక్ చేయండి. ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. కువైట్ వాళ్ళు బొమ్మన్నారు కాబట్టి మళ్ళీకి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ టీవీఎస్ ట్రావెల్స్ ఇవన్నీ ఉంటాయి. లోపలికి వెళ్ళి రేట్లు ఎంత ఉన్నాయి కనుక్కొని, రేపు నెల ఫస్ట్ వీక్లో ఎట్లా ఉన్నాయి, ఈ నెల లాస్ట్లో ఎట్లా ఉన్నాయి కనుక్కొని మా సార్కి మెసేజ్ పెట్టామంటే ఆయన ఏదో ఒక టికెట్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేస్తాడు. టీవీఎస్ ట్రావెల్స్ దగ్గరికి వచ్చా, టికెట్లు ఎంత ఉన్నాయో చెక్ చేపిద్దాం లోపలికి వెళ్ళి. రేపు నెల 1, 2, 3 తేదీలకి కనెక్టింగ్ ఫ్లైట్ అయినా ఓకే, డైరెక్ట్ ఫ్లైట్ అయినా ఓకే. ఎంత పడుతుంది? ఇంటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకొని ఉన్నా. 1వ తేదీ తర్వాత 1వ తేదీ పైన బెంగళూరుకి. 3వ తేదీ గల్ఫ్ ఉంది, ఎమిరేట్స్ ఉంది. ఓకే, విషయం ఏమంటే 1వ తేదీ తర్వాత ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుందా లేదా అనేది ఎవరికి తెలియదు. అంటే 6 నెలల 1వ తేదీ నుంచి గ్యారంటీ లేదా? సిస్టంలో అయితే గల్ఫ్ ఉంది, ఎమిరేట్స్ ఉంది. ఆపరేట్ కాలేదనుకో ఓకే, రీఫండ్ చేసుకోవాలి. రీఫండ్ వస్తుందా? రీఫండ్ వస్తుంది. అది నీకు చెప్పడం. అది ఇప్పుడు ఇక్కడ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకా ఓపెన్ కాలేదు కదా? ఓపెన్ కాలేదు. ఇది ఇంటర్నేషనల్ ఇచ్చేపోయేది గల్ఫ్, ఎమిరేట్స్ ఇది ఉంది. ఎమిరేట్సే బెస్ట్. ఎమిరేట్స్ అయితే 3కు ఉంది, 100 KD 40 కిలో వస్తుంది. వన్స్ ఆపరేట్ అయితే లేదు క్యాన్సిల్ అయిందంటే నీకు ఆ డేట్ పోతున్నా క్యాన్సిల్ అంటే రీఫండ్ అయిపోతే 1 వీక్ నుంచి 10 డేస్లో అమౌంట్ వస్తుంది. 10 నుంచి 50 KD కట్ చేసి వస్తుంది. అక్కడ అయితే తీసుకోవాలి. లేదన్నా నాకు కువైట్ ఎయిర్వేస్, జజీరా లేవా ఆ టైంకి? ఉంది. అంటే నీకు 270, 260 అంటే డైరెక్ట్ ఫ్లైటే డైరెక్ట్ బెంగళూరుకి. జజీరా దొరుకుతుంది. కువైట్ ఎయిర్వేస్ అంటే ఇంకా ఎక్కువ వస్తుంది. ఓకే, వేసుకోవచ్చు కానీ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఈ మంత్ ఎండింగ్లో ఎక్కడ పోవాలంటేనే జజీరా ఒకటేనా? 30కి ఉంది, 265 సింగిల్ టికెటే. పోయి రిటర్న్ రావాలంటే ఇంకా తర్వాత బుక్ చేసుకోవచ్చు. చంపేస్తున్నాయి రేట్లా. ఏమన్నా తగ్గే అవకాశం ఉందా? ఓపెన్ చేస్తారంటారా? అసలు ఓపెన్ అనేది ఏమి గ్యారంటీ చెప్పలేము. ఎల్ఎస్ 20 వరకు క్యాన్సల్ ఏం లేవు. సరే, ఇక్కడ బుక్ చేసుకుంటే ఓకే. ఒకవేళ ఫోన్లోనే బుక్ చేస్తే రీఫండ్స్ వస్తాయా? సారు ఎప్పుడు కూడా కథమాలకు కానీ మాకు కానీ ఆయన ఫోన్లోనే బుక్ చేస్తాడు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను కనిపించినప్పుడల్లా బాబా టికెట్ బుక్ చేసాం లేదా అంటే పోయి చెక్ చేయించుకోపోరా, ఆయన రేట్లు ఎక్కువ ఉన్నాయి, 200, 250 పైన ఉన్నాయి. రేపు నెల నువ్వు పోవాలనుకుంటాను జూన్ 1 కదా, పోయి చెక్ చేయించుకోరాపో అని చెప్పేసి అన్నాడు. వీడికి వస్తే ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ కాదా. అది ఓపెన్ కాకుండా మనం టికెట్ బుక్ చేసేసుకున్నాం అనుకో, క్యాన్సిల్ అయిపోతే రీఫండ్ అది కూడా కట్ అయ్యి వస్తుంది. మళ్ళీ రీబుకింగ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా పెట్టాలి. దానివల్ల ఏం చేయాలో అర్థం కావట్లేదు. కువైట్ నుంచి హైదరాబాద్కి ఫ్యామిలీ టికెట్ ఎన్ని టికెట్లనా? 3 టికెట్లు 800 దినార్లు పెట్టి బుక్ చేసాడు అన్న. రేట్లు దారుణంగా ఉన్నాయి. అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. రేపు నెల 1, 2, 3 తారీఖులు లేకపోవడానికి రేట్లు ఎంత ఉన్నాయి ఏంటని చెప్పి క్లారిటీగా రాపించుకొని వచ్చాను అనమాట. ఒకటి వచ్చేసి ఎమిరేట్స్, ఒకటి వచ్చేసి గల్ఫ్ ఎయిర్. గల్ఫ్ ఎయిర్ వచ్చేసి బహ్రెయిన్ నుంచి బెంగళూరుకి కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. అదే ఎమిరేట్స్ వచ్చేసి దుబాయ్ నుంచి బెంగళూరుకి. ఇది కూడా కనెక్టింగ్ ఫ్లైటే అనమాట. అక్కడ ఒక 1 అవర్, ఇక్కడ ఒక 1 అవర్. ఏ ఫ్లైట్ బుక్ చేసుకున్నా కూడా 1 అవర్ 1 అవర్. ఒకటి వచ్చేసి 90 దినార్లు, ఒకటి వచ్చేసి 100 దినార్లు. ఒకవేళ మనం బుక్ చేసుకున్నాం అనుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతే రీఫండ్ వచ్చి 10 దినార్లు పట్టుకొని, అంటే ఇప్పుడు 90 దినార్లు బుక్ చేసుకుంటే 80 దినార్లు వస్తుంది. అదే 100 దినార్లు బుక్ చేసుకుంటే మనకి 90 దినార్లు రీఫండ్ వస్తుంది. అది కూడా 1 వీక్ 10 డేస్ పడుతుంది అనమాట. ఇవి బుక్ చేసుకోవడానికి నమ్మకం అయితే లేదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్లో లేదు కాబట్టి ఇవి బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్లైట్లు ఓపెన్ అయిపోతే వెళ్ళిపోవచ్చు, లేదా రీఫండ్ క్యాన్సిల్ అయిపోతుంది టికెట్. ఖచ్చితంగా రీఫండ్ రావాల్సిందే. పంపించి చూద్దాం మా సార్కి ఏమంటాడో.
ఆల్రెడీ గల్ఫ్ ఎయిర్కి 1వ తేదీకి జూన్ 1వ తేదీ మా అన్న ఇంటికి వెళ్ళడానికి అయితే బుక్ చేసేసి ఉన్నాడు. 10 రోజుల ముందే బుక్ చేసేసాడు అనమాట. సో ఆ టికెట్ కూడా పంపించి మా సార్కి ఈ టైంకి బుక్ చేయండి సార్, మా అన్న వెళ్తున్నాడు. మా సార్కి టికెట్ పెట్టి మెసేజ్ అయితే పెట్టాను అనమాట. సార్ ఇట్లా మా అన్న టికెట్ బుక్ చేసుకున్నాడు అంటే కువైట్ టు బహ్రెయిన్, బహ్రెయిన్ టు బెంగళూరు అని చెప్పేసి మా సార్కి ఫోటో పెట్టా. తేదీలో వెళ్ళడానికి టికెట్ అయితే చూసుకొని వచ్చా. ఇది వచ్చేసి ఎమిరేట్స్ అండ్ గల్ఫ్ ఎయిర్. ఇవి ఓపెన్ చేస్తే ఓకే, లేకపోయిందంటే చెప్పలేము. టికెట్లు అయితే ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతాయి ఇప్పుడే బుక్ చేసుకుంటే. అన్నీ ఓపెన్ అయిన తర్వాత అయితే అంటే ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఫ్లైట్లన్నీ ఓపెన్ అయిన తర్వాత అయితే మనకు రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉన్నది. సో కొంచెం తొందరపడకుండా తర్వాత బుక్ చేసుకుంటేనే బెటరు. కానీ నేనైతే వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఒకవేళ టికెట్ క్యాన్సిల్ అయినా కూడా మనకు 10 దినాలే కట్ అవుతుంది. ఎక్స్ట్రా మళ్ళీ రీబుకింగ్ చేసుకునే ఆయనకి ఆప్షన్ ఉంటుంది. నేను బుక్ చేయమని చెప్తా. ఫీజుకి అయితే ఓకే అని పెట్టాడు. చూద్దాం, ఈ టికెట్ చూపిస్తే మళ్ళీ మీరు డేట్ ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. ఆ రోజుకి ఒకవేళ వస్తామో రామో క్యాన్సిల్ అయిపోతుందో లేదు తెలియదు కదా. అంటే ఓపెన్ అయితే ఓకే, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. చూద్దాం ఆ రోజుకి బుక్ చేస్తాడా లేదంటే ఎప్పటికి బుక్ చేస్తాడో. సాయంత్రం వరకు వెయిట్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇది వచ్చేసి కువైట్ సిటీ టు బెంగళూరు 1 వే అనమాట. సర్చ్ ఫ్లైట్ సెర్చ్ చేస్తే చూడండి, జూన్ 1వ తేదీకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వచ్చేసి 79, ఎయిర్ ఇండియా వచ్చేసి 85, ఎమిరేట్స్ వచ్చేసి 98 దినార్లు. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కో రేట్ అయితే చూపిస్తుంది. అదే మనకి మల్టీ సిటీ సెలెక్ట్ చేసుకొని కువైట్ టు బహ్రెయిన్, బహ్రెయిన్ టు బెంగళూరు పెట్టుకుంటే జూన్ 1వ తేదీకి ఫ్లైట్ సెర్చ్ చేస్తే 84 దినాలు చూపిస్తుంది. 1 అవర్ 10 నిమిషాలు అంటే గంట 10 నిమిషాలు అటు వెయిటింగ్ అనమాట. సో ఇది చెక్ చేద్దాము. 83 దినాలు చూపిస్తుంది. గంట 10 నిమిషాలు వెయిట్ చేయాలి మనం. ఫోన్లో బుక్ చేసుకునేదానికి డైరెక్ట్ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకునేదానికి తేడా ఉంటుంది అనమాట. జస్ట్ ఇప్పుడే మా బాబా టికెట్ బుక్ చేసాడు. టికెట్ అయితే బుక్ అయిపోయింది. ఇండియా వచ్చేస్తున్నా దగ్గరలో. అసలు బుక్ చేస్తాడో బుక్ చేయడో అని చెప్పేసి చాలా డౌట్గా ఉండేది. అన్నిలా టికెట్ బుక్ చేసుకున్నాడు అని చెప్పేసి క్లారిటీగా ఫోటో పెట్టా. పలానా డేట్కి వెళ్తున్నాడు, పలానా డేట్కి వస్తున్నాడు అని చెప్పి. ఆ తర్వాత నేను ఒక 2-3 డేట్లు అయితే ఇచ్చాను అనమాట. 2వ తేదీ 3వ తేదీ అట్లా. ఎమిరేట్స్ కానీ గల్ఫ్ ఎయిర్స్ కానీ ఓపెన్ అయ్యాయి అంటే, కువైట్ ఇంటర్నేషనల్ ఓపెన్ అయ్యాయి అంటే ఈ రేట్లకు ఉన్నాయి, 100 దినాల కన్నా తక్కువ ఉంది, ఒకసారి చెక్ చేసి బుక్ చేయని చెప్పాను అనమాట. ఒకవేళ క్యాన్సిల్ అయినాయంటే మాత్రం రీఫండ్ అమౌంట్ ఒక 10 దినాలు పట్టుకొని ఇస్తానని చెప్పినారు ట్రావెల్స్ వాళ్ళు. కానీ మా సార్ ఎట్లా బుక్ చేసేట్టు తెలియదు. రీఫండ్ అయితే వస్తుంది కానీ టైం పడుతుంది వచ్చేదానికి, వారం 10 రోజులు అని చెప్పి మా సార్ కూడా చెప్పాడు అనమాట. ఒకవేళ క్యాన్సిల్ అయితే మాత్రం రీఫండ్ వచ్చేంత వరకు మళ్ళీ రీబుకింగ్ చేయను. అమౌంట్ నా అకౌంట్లో పడిన తర్వాత మాత్రమే మళ్ళీ నేను ఏదైనా బుక్ చేయడానికి ట్రై చేస్తా, లేదా నీ డబ్బులు ఏదైనా ఇచ్చితే నేను బుక్ చేస్తానని చెప్పాడు అనమాట. సో తర్వాత మళ్ళీ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ రీఫండ్ వచ్చిందాక నేనైతే టికెట్ బుక్ చేయని చెప్పేసి చెప్తున్నాడు. ఎందుకంటే డబ్బులు వస్తాయా రావా అనే నమ్మకం లేకుండా మళ్ళీ రీబుకింగ్ అంట, బుకింగ్ చేసుకుంటూ పోతా అంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి. టికెట్ బుక్ చేసి నాకు ఫోటో కూడా పెట్టాడు. యాక్చువల్లీ ఇదే మా టికెట్ బుక్ చేశాడని చెప్పి బ్లర్ చేసి ఫోటో చూపించా టికెట్ని. అంతా దాన్ని బ్లర్ కొట్టేసి ఎడిట్ చేసి పలానా డేట్కి వస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆ రెఫరెన్స్ నెంబర్ అవి పట్టుకొని కరెక్ట్గా కామెంట్ చేశారనమాట. సంతోషంలో అసలు ఏం మాట్లాడుతున్నా కానీ అర్థం కావట్లే. మొత్తం టెన్షన్గా ఉందన్నమాట. ఇంకా హ్యాపీగా షాపింగ్ చేసుకొని ప్రశాంతంగా, టెన్షన్లో అసలు మామూలుగా లేదు పరిస్థితి. దేవుడి దయ వల్ల ఎయిర్పోర్ట్లు అన్నీ ఓపెన్ అయిపోయి హ్యాపీగా అన్ని ఫ్లైట్లు పోవాలనుకునే వాళ్ళందరూ ఇంటికి పోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకున్నా. మన ఫ్లైట్ మాత్రం టికెట్ క్యాన్సిల్ అవ్వకూడదని చెప్పేసి కోరుకున్నా. దేవుడి దయంగా ఆ దేవుడే చూసుకోవాలి. చూద్దాము. వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా ఏ ఫ్లైట్కి వెళ్తున్నా అనేది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా బై. జై హింద్.